జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు సార్, సో ఏప్రిల్ 10న జాయిన్ అయ్యే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా వెళ్తున్నారు. కొంచెం కాంగ్రెస్ నిన్న డిఫెన్స్ లో ఉండి కానీ ఇవాళ అటాక్ అయితే స్టార్ట్ చేశారు జీవన్ రెడ్డికి సంబంధించి. అంటే నేను రేవంత్ రెడ్డి మీద వాళ్ళ మీద కామెంట్ చేసిన తర్వాత ఆయనకు ఏం తక్కువ జరిగిందని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. సార్ ఇప్పుడు మేము చిన్నప్పుడు నవలలు చదివే అలవాటు సార్. అసమర్థుని జీవిత యాత్ర అని ఒక జీవన యాత్ర అని ఒక నవల ఉండేది, మీరు చూసారో లేదో గాని. అట్టనే ఇప్పుడు ఇంత వయసు వచ్చినాక కూడా స్వార్థ రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే అణగారిన ప్రజల తరఫునో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయట్లేదనో లేదా ఇంకేదైనా ఒక పబ్లిక్ డిమాండ్ మీద ఏం అల్లరి చేయలేదు సార్. ఎంతసేపు నాకు గుర్తింపు లేదు అని అంటున్నాడు. ఇప్పుడు మనం రోజు ఉదయించే సూర్యుడు కూడా మార్నింగ్ ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉన్నాడు, మధ్యాహ్నం ఉన్నట్టుగా ఈవినింగ్ ఉన్నాడు. రాజకీయాలలో ఒడిదుడుకులు, కింద అవ్వడం మీద అవ్వడం, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఇంతకంటే యోధులు జిల్లాలో మొత్తం మందిని గెలిపించిన నాయకులను చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని కచ్చేకాన్ అంటే తప్పుడు రాజకీయ ఆలోచన చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినాడు. అక్కడే ఉండి కొట్లాడాల్సింది. కొద్ది రోజుల తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభావం కూడా ఎప్పటికి ఉండదు సార్. ఇది చాలా తాత్కాలికం. కాంగ్రెస్ లో ఇంతకంటే గొప్ప నాయకులను చూస్తాం. అసలు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో స్టార్ట్ చేసిన డాక్టర్ చెన్నారెడ్డికి ఎదురే లేదు అని అన్నారు సార్ 1978లో. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, యువర్ ఆల్ యంగ్. అంటే ఆయన స్టార్ట్ చేసినప్పుడు అంటే రెడ్డి కాంగ్రెస్ తర్వాత ఆ సమయంలో అంటారా? ఆ సమయంలో ఎస్ ఎగ్జాక్ట్లీ. అట్లాంటి ఆయననే మధ్యలో తొలగించినారు. ఇది కాంగ్రెస్ పార్టీలో వీడు ఈ ఫలానా నాయకుడు శాశ్వతము, ఫలానా నాయకుడు మోర్ పవర్ఫుల్ అనేది కాదు. మళ్ళా రాజకీయంగా ఎంతో దూరదృష్టి ఉన్న ఇందిరాగాంధీయే చెన్నారెడ్డిని సహించలేకపోయింది. ఇక రాహుల్ గాంధీ అయితే జస్ట్ లిటరల్లీ డిపెండెంట్ ఆన్ రేవంత్ రెడ్డి. వీళ్ళు ఇచ్చే పైసలకు, వీళ్ళ సంచులకు, వీళ్ళ డబ్బులకు, వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు కాలం కలిసి రానప్పుడు మనకి మహాభారతంలో తిక్కన ఒక విషయం చెప్తాడు. కాలం కలిసి రానప్పుడు ఓపికగా తమ శక్తిని అంతా జమ చేసుకొని ఉండాలట. మళ్ళీ ఎప్పుడైతే అనుకూలమైన వాతావరణం వస్తుందో మొత్తం శక్తిని ఉపయోగించుకొని రాజకీయంగా పునరుజ్జీవం పొందాలి. ఇప్పుడు ఒక రకంగా అంటే మనం కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని కాదు, మనలో మాట. ఇప్పుడు కాంగ్రెస్ కి వల్ల జీవన్ రెడ్డికి జరిగిన నష్టమేంది చెప్పండి? ఉందా ఏమన్నా? ఆయన ఊహించిన తీరు. మరి ఇంకోటి అయితే సరే, సంజయ్ను తీసుకోవడం అనేది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఆ రకంగా అంత నీతి బాహ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదనేది ఒకటి. తర్వాత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని మాట్లాడినాడు. కాబట్టి ఈ పబ్లిక్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. కొత్త తరం వస్తుంది, కొత్త రాజకీయాలు వస్తాయి, కొత్త నాయకత్వం వస్తుంది అని మనం ఆశించాం. కానీ అట్లా కాకపోగా మాజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్పించేసేసి మొత్తం కాంగ్రెస్ అంతా కలుషితం చేసి సర్వనాశనం చేసినందుకు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వేం నరేందర్ రెడ్డి బదులు ఇంకా లేరా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి. ఏమంత పెద్ద గొప్ప రాజకీయ ప్రజ్ఞాశాలి లేదా పెద్ద ధీమంతుడు, ఆయన పెద్ద రాష్ట్రం కోసం కొట్లాడతాడు. ఇప్పుడు అభిషేక్ మను సింగ్ అని మనం రాజ్యసభకు చేసినాం సార్. లాస్ట్ టైం 2.5 years అప్పుడే ఉన్నాడు. ఒక్కసారన్నా తెలంగాణ గురించి ఎప్పుడన్నా మాట్లాడినాడండి? ఒక్కసారి ఫలానా రోజున తెలంగాణ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడినాడు? పోనీ రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడి రాజ్యసభ వేరే రాష్ట్రాలకు ఇవ్వడం కామన్. మన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్కి ఇచ్చింది. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీలో. గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిమళ నత్వానికి ఇచ్చింది. ఓకే, సురేష్ ప్రభు భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. వెంకయ్య నాయుడు సార్ అన్ని కర్ణాటక నుంచి వెంకయ్య నాయుడు వచ్చింది. వాళ్ళు జస్వంత్ సింగ్ వచ్చినాడు. ఇవన్నీ వస్తాయి సార్, కానీ నేను కాదని అనలేను. కాకపోతే ఎంతో కొంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ వాళ్ళు ఆంధ్ర నుంచి పెట్టుకున్నారు. నిర్మలా సీతారామన్ ఈజ్ ఏబుల్ టు పే హర్ గ్రాటిట్యూడ్. ఎంతో కొంత సహాయపడుతుంది ఆంధ్రాకి. కోర్టు కేసుల విషయంలో అభిషేక్ మను సింగ్ సహాయం పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు కేసులు వాదిస్తున్నారు. ఏం సార్ చిల్లర కేసులలో కంప్యూటర్ ముందట నిలబడి మాట్లాడము, జూమ్ లో ఆర్గ్యుమెంట్ చేయడం అదొక సర్వీసా సార్? అంత ఆస్తులు ఉన్నాయి. మరి అతను ఏదో పెద్ద
సంఘ సంస్కర్తనో లేదా ఏదైనా ఫౌండేషన్ పెట్టి ప్రజాసేవ చేసినాడు అంతే ఏం లేదు. ఎక్కడ ఎన్ని డబ్బులు తీసుకోవాలో ఎన్ని బిల్లులు పెట్టాలో అన్ని బిల్లులు పెడుతున్నారు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మీరు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లో అమ్ముకోవడం అనేది స్టార్ట్ అయింది సార్. నమ్ముకునే వాళ్ళకంటే అమ్ముకునే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి లొల్లి కూడా ఒక వారం రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఎవ్వడు పట్టించుకోడు సార్. ఇంతకంటే ఎక్కువగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినాడు సార్. ఎన్టీ రామారావుని ఎట్లా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసేవాడంటే మేము ఆశ్చర్యపడేవాళ్ళు. అసెంబ్లీలో అసలు రామారావుకు రాజకీయ అంటే అనుభవం లేకపోవడము, శ్రీనివాసులు రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఉండడం వల్ల చాలా సందర్భాలలో రామారావు మీద ఈగవాలినా గానీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నా మీద పడుతుంది అన్నంత భావనతో చేసేవాడు. అట్లాంటి వాడే మళ్ళా రామారావుతో విభేదించినాడు. రామారావు గురించి నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన సభలకు కూడా వేలాది మంది, లక్షలాది మంది వచ్చినారు. శ్రీనివాసరెడ్డి సభలు నేను కవర్ చేసినాను యాజ్ జర్నలిస్ట్ గా. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైంది సార్, ఒకసారి పూరి ఒకసారి పొంగింది, చిల్లివడంగానే కథం తప్ప అయింది. ఆ తర్వాత మళ్ళా లేచిన పాపాను పోలేదు, మళ్ళా రాజకీయం లేదు, ఏది లేదు. చెన్నారెడ్డి దగ్గర పదవి ఇచ్చినాడు. చెన్నారెడ్డి దగ్గర పదవి చెన్నారెడ్డిని డామినేట్ చేయడానికి ట్రై చేస్తే తీసి పారేసేసి ఎనిమల్ హస్బెండరీలో ఒక ముక్క ఇచ్చినాడు శ్రీనివాసులు రెడ్డికి. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా సంస్థ మనకంటే పెద్దది అన్న భావన ఉంటే, ఆ వినమ్రత ఉంటే ఆయా పార్టీలో మనం ఎదుగుతామండి. నేనే సంస్థ నడిపిస్తున్నా, నా వల్లనే సంస్థ ఉంది అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చినా, అది తెలుగుదేశం పార్టీలో ఉండని, బీఆర్ఎస్ లో ఉండని, కాంగ్రెస్ లో ఉండని, కమ్యూనిస్ట్ లో ఉండని, రాడికల్స్ లో ఉండని, నా వల్లనే పీపుల్స్ వార్ గ్రూప్ ఉంది అని కొట్టపల్లి సీతారామయ్య అన్నా తప్పి. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి, మానసిక స్థితి ఎట్లా ఉందంటే, నేను 41 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, ఏ సోకున్నావు, ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం ట్రై చేసినావా? లేకపోతే బీఆర్ఎస్ యొక్క అరాచకాలను అడ్డుకున్నావా? లేదా పోనీ పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైనా మేలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోని ఇగ్నోర్ చేసి వాళ్ళు పట్టించుకోకుండా రైతు భరోసా ఇవ్వనప్పుడు, లేకపోతే మహిళలకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వనప్పుడు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు, తర్వాత దళిత బంధుని ఏదో మార్చేస్తున్నారు, ఇంక దానికి ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఇట్లాంటి ఏ కార్యక్రమం అమలు జరగనప్పుడు జీవన్ రెడ్డి నోరెందుకు మెదపలేదు సార్? ఇవాళ ఎందుకు? ఇవాళ తన స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? అంత పెద్ద వయోవృద్ధుడు, అనుభవస్తుడు, ఈయన నుంచి ఈ రాష్ట్రం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది అంటే ఆయన రాజకీయ పునరుజ్జీవమా లేదా ఆయన పునరావాసమా? బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరితే ఏం ఉరుగుతుంది సార్? చెప్పండి ఒక మాట. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, ఇంత స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అక్కడ ఎట్లా వాళ్ళతో అడ్జస్ట్ అవుతాడు సార్? కేసీఆర్ తో సార్ అఫ్ కోర్స్ అన్న అంటాడు, గౌరవిస్తాడు, మర్యాద ఇస్తాడు. గతంలో ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీదనే పోటీ చేసినాడు. తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. కాంగ్రెస్ లో మంత్రి కూడా అయినాడు. ఇందిరాగాంధీ కేబినెట్ లోనే మంత్రి అయినాడు. ఇదేం పెద్ద కొత్తగా పెడుతున్నటువంటి వ్యవహారం కాదు. జీవన్ రెడ్డి తనను తాను చాలా ఊహించుకున్నాడు. దానికి బదులుగా ఒక సామాజిక ఉద్యమం వైపు, లేకపోతే అణగారిన ప్రజల తరఫున నేను నిలబడతా, ఇంతకాలం ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ఏర్పడలేదు, ఎస్ నేను కృషి చేస్తా, నా శేష జీవితాన్ని బీసీ ముఖ్యమంత్రిని ఏర్పరచడానికి ట్రై చేస్తా, బలహీన వర్గాల వాళ్ళకు మద్దతుగా నిలబడతా. బీసీ ముఖ్యమంత్రి అని రెడ్డిస్ లేకపోతే వేరే కమ్యూనిటీ